ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, కృపామయుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. అయ్యా, నిన్నటి రాత్రి కాలమంతను కూడా మా గృహము చుట్టూ మీరు దయచేసిన కంచెను బట్టి స్తుతులు నాయన. మా అందరికీ కాపుదల దయచేశారు, మా కుటుంబాలకు కాపుదల దయచేశారు తండ్రి. ఎస్ లార్డ్, ఈ ఉదయకాలంలో మరొక రోజును, ఈ శనివార కాల సమయాన్ని చూడగలుగుతున్నాము అంటే అది కేవలం మీరు మా ఎడలు చూపించిన కృప మాత్రమే తండ్రి. అందును బట్టి మీకే కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా, ఈ రోజున ప్రభువా, మీకు ఆయస్సుకరంగా మీ నామానికి మేము అవమానకరంగా ఉండకుండా మీ నామాన్ని ఘనపరిచే వ్యక్తులుగా మా అందరినీ నిలవబెట్టుకోండి తండ్రి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం ద్వారా సెలవిస్తున్నారు, అయ్యా, సంపూర్ణమైన బహుమానము ఇస్తానని అంటున్నారు తండ్రి. ఈ యొక్క వాగ్దానాన్ని కూడా ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి నాయన. అయ్యా, వారు కష్టించి పని చేస్తుండగా ప్రతిఫలం ఇచ్చే దేవుడవు తండ్రి. అయ్యా, వారికి మీరు ఇస్తానన్న ఆ సంపూర్ణమైన బహుమానం చేత ఈ రోజున ప్రతి బిడ్డను అభిషేకించి ధైర్యపరిచి దృఢపరచమని, అయ్యా, ఈ రోజున ఏ బిడ్డ కూడా ఏ సమస్యను బట్టి కృంగిపోకుండా మీరున్నారనే ధైర్యంతో ప్రతి వాటిని ఎదురించుటకు సహాయము దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం. ప్రభువా, ఈ రోజున మా తలంపులు, మా ఆలోచనలు, మా శారీరక క్రియలు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండే కృప దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా మా పనులను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. బిడ్డలు చేస్తున్న ప్రతి పనిని కూడా ఉన్నతంగా దీవించండి, ఆశీర్వదించండి. వారిని దుష్టుడు తాకకుండా, ఏ సమస్య ముట్టకుండా వారి పనుల్లో తండ్రి ఉన్నతంగా ఆశీర్వదింపబడటకు కృప దయచేయండి. బలాన్ని, శక్తిని, జ్ఞానమును అనుగ్రహించండి. అదేవిధంగా అయా, మాకు కావాల్సిన ప్రతి అవసరతను ఎరిగి ఉన్న దేవుడవయ్యా ప్రార్థిస్తున్నాము. బిడ్డల జీవితాల్లో సంపూర్ణ సమృద్ధిని దయచేయండి. మీ మహిమైశ్వర్యంలో ప్రతి అవసరతను తీర్చండి. ఆర్థికంగా, ఆత్మీయంగా బలపరచండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యమును దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయ్యా, రాకపోకలలో దేవదూత కాపుదల దయచేస్తానన్న దేవుడు నాయన ప్రార్థిస్తున్నాము. బిడ్డల యొక్క ప్రయాణాల్లో మీ రక్షణ దయచేయండి. వారు ఏ మార్గం గుండా, ఏ వాహనం గుండా వెళ్తున్నా అయ్యా, వారికి ఏ హాని జరగకుండా, ఏ ప్రమాదం వారి దరికి చేరకుండా బిడ్డలందరినీ మీరే రక్షించి కాచి కాపాడి భద్రపరచమని, అదేవిధంగానైనా మరలా క్షేమకరంగా వారి గమ్యస్థానాలకు, వారి గృహాలకు చేర్చమని అడుగుతున్నాం ప్రభువా. గృహాలలో ఒంటరిగా ఉంటున్న గృహిణీలు, చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, వృద్ధులందరికీ మీరే తోడై ఉండండి. ఏ దుష్టుడు వారిని తాకకుండా కాపాడండి. అయా, ఆపరేషన్స్, డెలివరీస్, రిపోర్ట్స్లలో కూడా మీ సహాయం దయచేయండి. ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు అయా, బిడ్డలకు తోడై ఉండండి. వారు రాస్తున్న ఎగ్జామ్స్లో బిడ్డలకు తోడై ఉండండి. మంచి జ్ఞానమును, తెలివిని, జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి తండ్రి. అయ్యా, ఈ రోజున మా జీవితాలన్నిటినీ సమాధానకరంగా మార్చండి. ఎటువంటి టెన్షన్స్ లేకుండా, ఎటువంటి విభేదాలు ఎవరితో కలిగి లేకుండా మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ అయా, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ క్షమించగలిగే హృదయం కలిగి ఉండుటకు సహాయము దయచేయమని తండ్రి. మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, అయా, మేము కొందరికైనా మీ యొక్క అత్యున్నతమైన నామాన్ని ప్రకటించగలిగే శక్తిని మా అందరికీ దయచేయమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.